హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్. ఈరోజు వచ్చేసి పోటీ పరీక్షల్లో గవర్నర్ జనరల్స్ గురించి పక్కాగా ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. ఏ పోటీ పరీక్ష అయినా, ఎలాంటి పోటీ పరీక్ష అయినా. సో ఇవాళ వచ్చేసి గవర్నర్ జనరల్స్ గురించి ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. ఫస్ట్ది, బెంగాల్లో ద్వంద్వ పాలన రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 3 వారన్ హేస్టింగ్స్. బెంగాల్లో ద్వంద్వ పాలన రద్దు చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రిస్టియన్ వైస్రాయ్గా ప్రసిద్ధి చెందినవాడు? ఆప్షన్ 3 ఇర్విన్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరాండ్ రేఖను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్? లార్డ్ లాన్స్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్, మద్రాసు, కలకత్తా, ముంబైలో హైకోర్టులు స్థాపించిన వైస్రాయ్? లార్డ్ లారెన్స్. భారతదేశంలో హత్యకు గురైన ఏకైక గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మేయో. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్బర్ట్ బిల్ వివాదం ఇతని కాలంలో జరిగింది? లార్డ్ రిప్పన్ కాలంలో ఎల్బర్ట్ బిల్ వివాదం అనేది జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పుడు గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారు? ఇప్పుడు గవర్నర్ ఉన్నవాళ్ళు ట్రఫ్రీ. బీహార్లోని పూసాలో వ్యవసాయ పరిశోధన సంస్థను స్థాపించిన గవర్నర్ జనరల్? లార్డ్ కర్జన్. పాలసీ ఆఫ్ కింగ్స్ అండ్ కిస్సెస్ అని ఇతన్ని వర్ణిస్తారు? బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుండి న్యూఢిల్లీకి మార్చిన గవర్నర్ జనరల్? రెండవ హార్డింగ్. నవభారత నిర్మాత, పాశ్చాత్య దేశపు అబ్రహాం లింకన్గా పేరుగాంచిన గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ. రౌలట్ చట్టాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ రీడింగ్. మహాత్మా గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యే విధంగా కృషి చేసిన వ్యక్తి? ఇర్విన్. భారతదేశం నుండి బర్మా ఈ గవర్నర్ జనరల్ కాలంలో వేరు చేయబడింది? భారతదేశం నుండి బర్మాను ఈ గవర్నర్ జనరల్ కాలంలో వేరు చేయబడింది? లార్డ్ వెల్లింగ్టన్. ఆగస్టు ప్రతిపాదనను ప్రకటించిన వైస్రాయ్? లిన్లిత్గో. లార్డ్ లిన్లిత్గో. ఆడ స్పెల్లింగ్ పరిమితమా? భారత విభజనకు ప్రణాళికను రూపొందించినది? మౌంట్ బాటన్. గవర్నర్ జనరల్ పదవి బాధ్యతను నిర్వహించిన ఏకైక భారతీయుడు ఎవరు? శ్రీ రాజగోపాలాచారి. భారతదేశంలో విద్యా వ్యాప్తికి ₹1,00,000 గ్రాంట్ను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన సంవత్సరం ఏ సంవత్సరం? 1830. 1913లో ₹1,00,000 గ్రాంట్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది. భారతదేశంలో సివిల్ సర్వీసులో ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? కారన్ వాలిస్. గుర్బా యుద్ధంలో విజయం సాధించిన గవర్నర్ జనరల్? లార్డ్ హేస్టింగ్స్. సతీ సహగమన నిషేధ శాసనం చేసిన గవర్నర్ జనరల్? విలియం బెంటింగ్. ప్రజలందరికీ విద్యను నేర్పి బాధ్యతను బ్రిటిష్ వారు స్వీకరించే ఎడ్యుకేషనల్ డిస్పాచ్ను ప్రకటించిన గవర్నర్ జనరల్? డల్హౌసీ. భారతదేశ తొలి గవర్నర్ జనరల్? విలియం బెంటింగ్. శాశ్వత శిస్తు విధానంను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్? కారన్ వాలిస్. 1872లో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ చేయించిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మేయో. దీపావళి ప్రకటన చేసిన వైస్రాయ్? లార్డ్ ఇర్విన్. దీపావళి ప్రకటనను విడుదల చేశాడనమాట. సైమన్ కమిషన్ భారతదేశం పర్యటించినప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్? లార్డ్ ఇర్విన్. భారతదేశంలో మొదటి వైస్రాయ్ ఎవరు? కానింగ్. లార్డ్ కానింగ్. 1857 సిపాయిల తిరుగుబాటు వీరి కాలంలో జరిగింది. అంటే ఏ గవర్నర్ కాలంలో జరిగింది అడిగారు? లెట్టన్ కాలంలో. లార్డ్ కానింగ్ కాలంలో. హైదరాబాద్ సంస్థానానికి సందర్శించిన తొలి వైస్రాయ్ ఎవరు? లార్డ్ రిప్పన్. భారతదేశంలో రైలు మార్గాలను మొదటిసారి నిర్మించిన గవర్నర్ జనరల్? డల్హౌసీ.
స్థానిక భాషా పత్రికల స్వాతంత్రం హరిస్తూ 1878లో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను జారీ చేసింది ఎవరు? వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. లిప్టన్ కాలంలో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను జారీ చేయడం జరిగింది. జలియన్ వాలాబాగ్ దురంతరం ఇతని కాలంలో జరిగింది. జేమ్స్ వార్డ్ కాలంలో జరిగింది. సైనిక సహకార పద్ధతి రూపొందించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆల్వెల్లస్ లీ. భారతదేశంలో స్థానిక సుపరిపాలన పితామహుడుగా పేరుగాంచిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ రిప్పన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. చాలా పోటీ పరీక్షలు అడిగిన విధానం మనం చూడవచ్చు. గోండుల్లో నరబలి ఆచారాన్ని నిషేధించింది ఎవరు? లార్డ్ హార్టింజ్. భారతదేశంలో చివరి భారత వైస్రాయ్ అంటే శ్రీ రాజగోపాలాచారి. కాంగ్రెస్ ముస్లిం లీగులతో సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? కాంగ్రెస్ ముస్లిం లీగ్లలో సిమ్లా సమావేశం ఏర్పాటు చేసింది. ముస్లిం లీగ్లో స్థాపించినప్పుడు కాంగ్రెస్ ముస్లిం లీగులతో సిమ్లా సమావేశం ఏర్పాటు చేసింది. ముస్లిం లీగ్ స్థాపించినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మింటో. శారదా చట్టం చేసిన గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ యువర్ ఫ్రెండ్స్. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కొరకు ఈరోజు గవర్నర్ జనరల్స్ గురించి చర్చించడం జరిగింది. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ అండ్ షేర్, subscribe. Thank you for watching this video.